హరిత గారు, ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది. చాలామందికి ప్రేమకి అసలు అట్రాక్షన్కి, ఇన్ఫాక్చుయేషన్కి డిఫరెన్స్ అనేది తెలీదు. అసలు పిల్లలకి, పేరెంట్స్కి ఈ టీనేజ్లో ఉండాల్సిన ఈ ప్రేమకి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి? పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ గురూస్. అంటే ఒక పిల్లలకి ఏదైనా నేర్పించాల్సిన ఫస్ట్ బాధ్యత కానీ లేదంటే గురువు కానీ అవ్వాల్సింది పేరెంట్సే. అంటే ఎలా చెప్పాలి? పిల్లలకి ఎలా చెప్తారు తల్లిదండ్రులు? కూర్చోపెట్టి చెప్పాలి. నీకు పలానా వయసులో పలానా ఆలోచనలు వస్తే అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరికి పడితే వాళ్ళకి నీ శరీరాన్ని ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ బాధపడే అవకాశం వస్తుంది. ఏదున్నా ఏదన్నా అనిపించినప్పుడు మాకు చెప్పు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎవరు పేరెంట్స్ స్నేహితుల్లాగా ఉండేది? ఏదర్ ఉంటే ఓవర్ స్ట్రిక్ట్ ఉంటారు, లేదా వదిలేస్తారు. పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని అహంకారంగా అలా చేయకూడదు. అమ్మ చెప్తే భయం, అమ్మ కొడుతుంది, నాన్నకి చెప్తే భయం, నాన్న చెప్పరు కదా. ఇంకా వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళ బాధలు కూడా ఉంటాయమ్మా. ఇవి వాళ్ళు ఏదో మనం దాస్తున్నాం అనుకుంటాం. వాళ్ళు మానసికంగా చాలా బాధల్లో కూడా ఉండుంటారు. భయంతో చెప్పుకోరు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. మీతో మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో టచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పండి. తర్వాత గ్యాడ్జెట్స్ ప్రపంచంలో పెంచమాకండి. అది పిల్లలకు అప్పుడే ఇవ్వమాకండి. ఒక వయసు వచ్చాక ఇవ్వండి. పేరెంట్స్ గైడెన్సే పిల్లల ఫ్యూచర్. ఆ ఏజ్లో పుట్టే అట్రాక్షన్కి, లవ్కి తేడా ఏంటి అనేది డైరెక్ట్గా మీరు చెప్తారా? టీనేజ్ వయసు ఏదైతే ఉందో హార్మోన్స్ అనేది ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ప్రేమ వేరు, లస్ట్ వేరు. ఈ రెండింటిని సపరేట్గా చూడండి. ఒక మనిషిని ఇష్టపడిపోయి అన్ని ఇచ్చేయమాకండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఒక మనిషిని ఇష్టపడే సమయం కేటాయించడం తప్పు కాదు, కానీ బియాండ్ వెళ్ళొద్దు. లిమిటేషన్స్ పెట్టుకోండి. ఒక వయసు వచ్చే వరకు ఒక మనిషికి మీ శరీరాన్ని కానీ మనసును కానీ ఇవ్వమాకండి. మీ చేతుల్లోనే ఉంచుకొని మీకు నచ్చినట్లు బతకండి. అది నేను మీకు చెప్పేది. మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దంటలేదు, సంతోషంగా ఉండొద్దంటలేదు, కానీ చెడు వైపు వెళ్ళొద్దు, మంచి వైపు వెళ్ళండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో 20 సంవత్సరాలు వచ్చే వరకైనా ఆగండి. అప్పటి వరకు మాట్లాడుకోండి, హ్యాంగ్ అవుట్ అవ్వండి, తిరగండి, అన్నీ ఓకే. బట్ ఎక్కువ లస్ట్ వరల్డ్లోకి వెళ్ళొద్దు అనేది